హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇండియాలోకి మరొక కొత్త టీవీ బ్రాండ్ అయితే వచ్చింది. ఇదే లుమియో అనమాట. సో ఇది ఒక కంప్లీట్ ఇండియన్ బేస్డ్ కంపెనీ, ఇంకా చెప్పాలంటే బెంగళూరు బేస్డ్ కంపెనీ అనమాట. ఒక కొత్త కంపెనీ అయితే ఇండియా మార్కెట్లోకి అయితే రావడం జరిగింది. కాకపోతే జనరల్గా వీళ్ళు కోట్ చేస్తున్న నెంబర్స్ వచ్చేసి బిగ్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కంపేర్ చేసిన అంతా కూడా సోనీతో అయితే కంపేర్ చేస్తున్నారు. రీసెంట్గా మాకు ఒక బ్రీఫింగ్ సెషన్ అయితే జరిగింది. ఆ బ్రీఫింగ్ సెషన్లో సోనీ టీవీని పక్కనే కంపేర్ చేస్తూ వీళ్ళ టీవీని అయితే మనకి డిస్ప్లే అయితే చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా 2x పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తున్నారు. అది మనకి ఏదైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ ఇన్స్టాలేషన్ అవ్వచ్చు, లేదంటే బూటింగ్ టైం అవ్వచ్చు, సరే మీకు ఏదైనా అవ్వచ్చు. అది మీకు ఒకవేళ డిస్ప్లే అయ్యి ఉండొచ్చు. సో ఏ పరంగా చూసుకున్నా సరే మా టీవీ 2x ఫాస్టర్లో ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇవి మనకి ప్రజెంట్ అమెజాన్లో అయితే లాంచ్ చేశారనమాట. వీళ్ళు వచ్చేటప్పటికి లూమియో విజన్ 7 అలాగే విజన్ 9 అనేసి రెండు అయితే లాంచ్ చేశారు. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే విజన్ 7లో 3 వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. 43 ఇంచెస్, 50 ఇంచెస్ అలాగే 55 ఇంచెస్ అయితే కనిపిస్తున్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది, దానికి కంపెనీకి సంబంధించిన ఫుటేజ్ అనమాట. అదే విజన్ 9లోకి వచ్చేప్పుడు మనకి అక్కడ సింగిల్ వేరియంట్ మాత్రమే కనిపిస్తుంది. 55కి సంబంధించినటువంటి మినీ ఎల్ఈడి అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తుంది అనమాట. మినీ ఎల్ఈడి 55 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి 59,999 రూపీస్ అయితే ఉంది. దీంట్లో డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మనం ఏదైతే విజన్ 7 గురించి మాట్లాడుకున్నట్లయితే 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 29,999 రూపీస్ అయితే వస్తుంది. సో గ్రేట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అప్ టు 400 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అదే విజన్ 9లోకి వచ్చేటప్పటికి మనకి అప్ టు 900 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. విజన్ 7లో మనం 50 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 34,999 అయితే ఉంది. అదే విజన్ 7లో మనకి 55 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 39,999 అయితే ఉంది. సో విజన్ 7లో మీరు 55 ఇంచెస్ తీసుకుంటే మీకు 40,000 రూపీస్ లోపే వచ్చేస్తుంది. అదే విజన్ 9లో తీసుకున్నట్లయితే మీకు 60,000 రూపీస్, అంటే 20,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అదే విజన్ 7కి విజన్ 9కి తేడా ఏంటి అంటే విజన్ 7లో వచ్చేటప్పటికి మనకి పీక్ బ్రైట్నెస్ అనేది 400 నిట్స్ ఉంటుంది. విజన్ 9లో వచ్చేటప్పటికి మీకు 900 నిట్స్ అయితే ఉంటుంది. అదే డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే 4K రెజల్యూషన్ QLED ప్యానల్ అయితే దీంట్లో యూజ్ చేశారు. దాంట్లో వచ్చేటప్పటికి మీకు మినీ ఎల్ఈడి ప్యానల్ అయితే యూజ్ చేయడం జరిగింది విజన్ 9లో వచ్చేటప్పటికి. అలాగే కలర్ గ్యామెట్ కనుక చూసుకున్నట్లయితే విజన్ 7లో వచ్చేటప్పటికి 115% అయితే ఉంటుంది. DCI P3 అయితే ఉంటుంది అనమాట. అదే ఆడియో అవుట్పుట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 30 వాట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదే మనం విజన్ 9లో కనుక చూసుకున్నట్లయితే విజన్ 9లో కలర్ గ్యామెట్ వచ్చేసి మనకి 110% DCI P3తో వస్తుంది. ఆడియో వచ్చేసి మనకి 30 వాట్ స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఓఎస్ కనుక చూసుకున్నట్లయితే రెండు కూడా మనకి గూగుల్ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా విజన్ 7 కానివ్వండి అలాగే విజన్ 9 కానివ్వండి రెండు కూడా మనకి 3 GB ఆఫ్ ర్యామ్తో అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇవి ఎప్పుడు మనకి మార్కెట్లోకి వస్తాయంటే April 23 నుంచి అమెజాన్లో ప్రీ ఆర్డర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 23 నుంచి 30 వరకు ఒక 1 వీక్ వరకు సేల్ అయితే నడుస్తుంది. మీరు కనుక దీంట్లో బుక్ చేశారంటే మీకు అడిషనల్గా ఒక 3 ఇయర్స్ పాటు వారంటీ ఎక్స్టెండెడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారన్నమాట. టీవీస్ అయితే చాలా బాగున్నాయి.